చూడు భాష చూడు సింగల్ లాంటి నడక చూడు వెంటవచ్చు సైన్యం చూడు అలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు ఒపిలి పులిగా దప్పతరికి వచ్చే ఆ తెగువ చూడు ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా ఈ భాషకింక దేశంలోనే ఎదురు లేరురా యాంటోనీ కా ఆద్మీ హైనా? యాంటోనియా? అతనెవరో నాకు తెలియదు. మనవాడివేనా? మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకడికి ఇంకోడికి ఎలాగూ పడదు. పరాయి రాష్ట్రంలోనైనా ఒక్కడిగా ఉన్నాం. ఇవాళ పొద్దున అంధేరి ఏరియాలో నువ్వేం చేస్తున్నావు? గుడికెళ్ళి వచ్చాను. రోజు నువ్వు గుడికి వెళ్తావా? వారం వారం వెళ్తాను. ఏ గుడికి? వినాయకుడి గుడికి. పోయిన వారం వెళ్ళావా? వెళ్ళాను. నేను చూడలేదే. వెళ్ళాను చెప్తున్నానుగా. నువ్వు రాలేదు. వచ్చాను. రాలేదు. వచ్చాను. నీ పేరేమిటి? ఆల్బర్ట్. ఇప్పుడు కొన్ని రోజులుగా అన్ని చర్చిలు మూసేశారా? ఆల్బర్ట్ అంటే చర్చికి వెళ్ళాలా? ఏ గుడికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చురా. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చావే నీలం రంగు సంచి, అది తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైపోయింది? ఏమో నాకు తెలియదు. నువ్వు ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నావో తెలుసా? ఆశారా, నువ్వు నిజం చెప్పకపోతే నీ బాడీయే ఇక్కడి నుంచి వెళుతుంది. ఇదిగో చూడు, నేను యాంటోనీ మనిషిని తెలిసిపోయింది కదా. ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తే యాంటోనీ మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఈ భాష దగ్గర యాంటోనీ గురించి చెప్పద్దు. నీ దగ్గర నుంచి ఎలా నిజం రాబట్టాలో ఈ భాషకి తెలుసు. నాకు పని పెట్టద్దు, నిజం చెప్పు. తెలుసుగా, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏమైంది? అరే ఆడవాళ్ళ ధైర్యంగా పాముకి పాలు పోస్తుంటే మగాళ్ళు అయ్యుండి అమ్మో అయ్యో. అమ్మగారు వచ్చారు. ఇది ఎడ్ల బండి అనుకుంటున్నారా? కారుకు అడ్డంగా వస్తున్నారు. నేను వచ్చిన స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండకు వెళ్ళి గుచ్చుకుని ఉండేవాళ్ళు. ఫూల్స్. క్షమించండి అమ్మా, పాము చూసిన భయంలో ఇలా పరిగెత్తుకొచ్చేసాం. చావకొట్టండ్రా దాన్ని. అయ్యో వద్దమ్మా, అది దేవతమ్మా, ఎవరిని ఏమి చేయదు. దయచేసి ఆ పాము చంపకండి. చైతి, నా ఇంట్లో పనిచేసేదానివి నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా? ఏంట్రా చూస్తూ నుంచున్నారు? ఆ పాము చంపనానా? చంపకండి. దేవుడా కాపాడు స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర కాపాడు స్వామి. అమ్మా, పుట్ట గుడి లాంటిది, దీన్ని పోయి చమ్మని చెప్పానుగా, చెప్పింది చెయ్యి.